IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సరియైన కేటాయింపు లేకపోవడంపై జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత భట్టు రాజశేఖర్ వినూత్నమైన నిరసన చేపట్టాడు. రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలన్న రాజశేఖర్ బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఎంపీలకు చీర, గాజులు, నల్ల మాస్కులు కొరియర్ ద్వారా పంపుతున్నట్టుగా తెలిపారు. నిరసన తెలిపేందుకు బానిసత్వం అడ్డు వస్తే పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీలుగా ఉన్న పొరుగు రాష్ట్రాలకు వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని, కానీ కనీసం తెలంగాణ పేరు కూడా ప్రస్తావించలేదంటూ విమర్శించారు. ఎంపీలంతా చీరలు కట్టుకుని, గాజులు వేసుకుని, నల్లటి మాస్కులు ధరించి ఇకపై జరిగే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసన తెలపాలని సూచించాడు. మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలకు 16 మందికి వాళ్ళు నిరసన నిలిపేందుకు గాజులు, చీరే ఇవి వాళ్ళకి 16 మందికి పోస్టులో పంపిస్తున్నా. మీరు నెక్స్ట్ పార్లమెంటు ఎలక్షన్ల వరకు, నెక్స్ట్ పార్లమెంట్ వరకు ఈ పట్టుకొని మూతికి నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని, చీరే కట్టుకొని, గాజు చేసుకొని పోయి నిరసన నిలిపితే దేశవ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి మరి ఎందుకు ఇట్లా ముండి చేయి చూపిస్తున్నారు కేంద్రం అనేది మన దేశవ్యాప్తంగా అర్థమైపోతుంది. అందరు దీన్ని ఖచ్చితంగా స్పందించండి, నిరసన తెలపాలా మీ ఎంపీలందరూ. ఒకవేళ మీతో ఎంపీల నిరసన తెలపడం మీతో కాకపోతే మీ పదవులకు రాజీనామా చేయండి. మా ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటాం. అక్కడ నిరసన తెలపడంలో కానీ, రాజీనామాలు చేయడం కానీ మా వాళ్ళు రికార్డు సృష్టించారు. ప్రాంతీయ పార్టీ నుంచి తెలంగాణ నాదాన్ని వినిపిస్తారు వాళ్ళు. మీరు ఇట్లా అక్కడ కేంద్రం పోయి ఢిల్లీలో, గుజరాత్ దగ్గర బానిసలు మిమ్మల్ని గెలిపేయలేము. దయచేసి నిరసన తెలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోతారని చెప్పి, పార్టీలకు అతీతంగా తెలంగాణ యువత మొత్తం ఈ యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరిస్తారని చెప్పి మనసు